ఈ నెల 28 నుంచి ప్రజలంతా పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ నేత విహెచ్ తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఎన్నో హామీలిచ్చి మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేర్చబోతున్నామని చెప్పారు. హామీలు గ్రామ స్థాయిలో అమలయ్యేలా, ప్రతి పేదవానికి హామీలు అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విహెచ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు అదే విధంగా వారి కేబినెట్ కొలీగ్ డిప్యూటీ సీఎం అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. 6 డిక్లరేషన్ ఇమీడియట్ గా, అది కూడా ఏ రోజు కాంగ్రెస్ ఫౌండేషన్ డే 28 డిసెంబర్ రోజు నుంచి 6 రోజుల సమయం ప్రతి జిల్లాలో, ప్రతి రెవెన్యూ డివిజన్ లో, మండలాలలో, గ్రామాలలో కూడా అధికారులు పోయి అక్కడ తెల్ల కార్డులు ఉన్నటువంటి 6 గ్యారంటీల కార్డు వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది హిస్టారికల్ డిసిషన్. గతంలో నేను చాలా ప్రభుత్వాలు చూశాను, అన్ని హామీలు ఇచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అదేవిధంగా బ్లాక్ మనీ అన్నారు, అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నారు. ఏది చేయలే. కానీ సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తా అన్నది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ అభిమానించి ఆమె 6 డిక్లరేషన్ నమ్మి ఓటేశారు. కాబట్టి వారికి సరి అయిన న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేబినెట్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరు కలిసి చేశారు. వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని తప్పనిసరిగా అమలు చేసి తీర్థం. అపోజిషన్ ఎన్నన్నా చెప్పుకొని కానీ అమలు చేస్తేనే ప్రజలలో మనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు మన వైపు ఉంటారు. మరొకసారి ఏది హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.